దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. దైవజనులందరికీ ప్రభు యొక్క ఘనమైన శక్తి కలిగిన నామములో నా శుభములు. పాస్టర్ రతీష్ గారికి వారి వెడ్డింగ్ యానివర్సరీ అడ్వాన్స్ గ్రీటింగ్స్ చెబుతూ, దేవుడు ఈ సంవత్సరం అంతా అత్యధికమైన కృపలకు, పరిచర్యకు మరి తనను వాడుకొని తన మహిమార్థమే నిలుపును గాక. పిల్లరా, ఈ దినాన్ని మనకి నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, వాట్ ఈస్ దేర్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది మదర్, హార్ట్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ఫాదర్ గాడ్. తల్లి హృదయంలో ఏముంటది, తండ్రి హృదయంలో ఏముంటది, పరమ తండ్రి అయిన దేవుని హృదయంలో ఏముంటది. అదే కాకుండా వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ మదర్, ఆఫ్ ఎ ఫాదర్ అండ్ గాడ్ ఫాదర్. అంటే తల్లి యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయి, తండ్రి యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయి, తండ్రి అయిన దేవుని గుణ లక్షణాలు ఎలాగుంటాయి. వీటి మీద బైబిల్ మనకి ఏమైతే చెప్తుందో వాటిని కొంచెం ఉదాహరణగా తీసుకొని మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత మరి ఈ భాగంలోనికి వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రియులారా, మీరు ఆ తల్లిని తండ్రిని బాగా చూసిన వారు, అనుభవించిన వారు, అలాగే ఇప్పటికీ కూడా ఇంకా సజీవులుగా ఉన్న తల్లి తండ్రి ఉన్నవారు కూడా ఉన్నారు. అట్టి వారు అందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అలాగే మన జీవితాలలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఒక వచనాన్ని ముందు చూసుకుందాం. ముందు తల్లి గురించి చూద్దాం. తల్లి గురించి ఒక 4-5 రిఫరెన్స్ చూసుకొని, వాళ్ళు అంటే డిఫరెంట్ మదర్స్ వాళ్ళు ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే వారి హృదయంలో ఏముంది, వాళ్ళ గుణ లక్షణాలు ఏంటో మనకు తెలుస్తాయి. మొదటిది ఫస్ట్ రిఫరెన్స్ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని చూడాలని నేను కోరుతూ ఉన్నాను. యెషయా గ్రంథము చదవగలిగిన వాళ్ళు ఎవరైనా చదవండి, దయచేసి యాక్టివ్గా ఉండండి, అందరూ వినండి. విని దీని మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా షేర్ చేసుకోండి పాస్టర్ గారితో. దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని దేవుని మహిమార్థంగా మనం వాడుకుందాము గాక. చదవండి ఎవరైనా. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. ఎవరైనా సహోదరులు కానీ సహోదరులు కానీ చదువుతారా? వచనం ఎంత అండి? వచనము 15, 49:15. వచనం 15. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రైజ్ ది లార్డ్. దీనిలోని మొదటి భాగాన్ని మాత్రమే మనం చూద్దాము. స్త్రీ తాను కనిన బిడ్డను, చంటి బిడ్డను మరచునా. ఇంకో దగ్గర ఉంటది, స్త్రీ తను పాలిచ్చు పెంచిన బిడ్డను మరుచునా అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే ఇక్కడ స్త్రీ హృదయంలో ఏముంటదంటే, కడుపుగా పాలు తాగుతున్నాడా లేదా, మైండ్ అంతా తల్లికి అక్కడే ఉంటుంది. తర్వాత కంఫర్ట్ గా తాగుతున్నాడా లేదా, అంతేకాకుండా వల్లి ఎక్కువైపోయినా ఒకవేళ ఇండైజేషన్ వస్తుందేమో. అంటే టోటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మదర్ పూర్తిగా ఆ బిడ్డ మీదే ఉంటదని మనం చూడగలుగుతాము, మనం అర్థం చేసుకోగలుగుతాం.
ఇక్కడ ఆ స్త్రీకి ఉన్న కన్సర్న్ మనం చూసినట్లయితే కొన్ని సందర్భాలలో అక్కడ దేవుడు కూడా పలుకుతున్న మాట ఏంటంటే, సమ్ టైమ్స్ తల్లి పడుకుండిపోద్ది, అంటే అప్పుడు మర్చిపోద్ది బిడ్డని. సమ్ టైమ్స్, వెరీ రేర్. అలాగే బిడ్డని ఇంటిలో విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అప్పుడు కూడా ఆ బిడ్డ తనకు దూరంగా ఉంటది. కానీ దేవుడు చెప్తున్న మాట మనము ఆ దేవుడు గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడదాం. రెండో భాగం 49:15 ఉన్న రెండో భాగము అప్పుడు మనం చూద్దాము. అంటే ఇన్ జనరల్ గా స్త్రీ తన బిడ్డల కోసం తన కాన్సన్ట్రేషన్ అంతటిని ఉంచుకుంటది. అంటే ఇక్కడ ఏం మనకు అర్థమవుతుంది? పూర్తిగా తన ప్రేమనంతటిని కూడా తన పిల్లల మీదే ఉంచుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ గా పూర్తిగా తన ప్రేమనంతటిని తన బిడ్డల మీద, ఏ తల్లి అయినా, కూలి చేసుకున్న వాళ్ళైనా, కోటీశ్వరులైనా, లేదు ఉన్నత స్థితిలో ఉన్నవారైనా, దీన స్థితిలో ఉన్నవారైనా, లేక ఏమున్నా ఏమి లేకపోయినా బిడ్డ కోసం తన ప్రేమని పంచడానికి తల్లి ముందుంటది అనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఒకసారి ఏమైందంటే, సొలొమోను మహారాజు దగ్గరికి ఇద్దరు తల్లులు వస్తారు. ఇది వేరే, అంటే రియల్ గా సొలొమోను మహారాజు చేసినటువంటిది, అది మనకు అందరికీ తెలిసిందే. మీరు చూడాలనుకుంటే రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం చదివితే మనకి ఆ విషయం అర్థమవుతుంది. దయచేసి ఎవరైనా సహకరించండి. రాజుల గ్రంథము మొదటి రాజులు 3వ అధ్యాయము 24, 27 వరకు. అంటే మొదటి వచనం చదివిస్తే చాలు మనకు అర్థం అయిపోయింది. గనుక కత్తిదమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగ, రాజు రెండు భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చేరి సగము. సరే సరే, ప్రైజ్ రాడండి. అయితే ఇక్కడ ఏమంటే, ఇద్దరు తల్లులు ప్రక్కనే పడుకొని ఇద్దరు బిడ్డలు అంటారు. ఒక ఆమె ఇంకా ప్రక్కలో దొరికినప్పుడు ఇంకొక బిడ్డ మీద పడిపోవడం వల్ల ఆ బిడ్డ చనిపోద్ది. ఆమె తెలివిగా ఏం చేస్తుందంటే, ఆ బిడ్డని తీసుకెళ్లి ఎక్కడో పడేసి, లేచిన తర్వాత ఆ తల్లిని కూడా లేపి ఈ బిడ్డను తన పక్కన పెట్టుకుని, ఈమె నా బిడ్డ అంట. తల్లి కాని ఆవిడ, తల్లి అయినటువంటి ఆ తల్లి కలిగినటువంటి ఆ బిడ్డని తీసుకుంది అన్యాయంగా. రెండవది, ఇది నా బిడ్డ అంట. లేదమ్మా, నా బిడ్డ నాకు తెలుసు, నా పేగు బంధం నాకు తెలుసు, నా బిడ్డని నేను కన్నాను 9 మాసాలు మోసి, ఇది నా బిడ్డ అంటే ఈ తగువు రాజుగారి దగ్గరికి వచ్చింది, సొలొమోను మహారాజు గారి దగ్గరికి. వస్తే ఇద్దరు వాదన విన్నటువంటి మహారాజు వెంటనే ఒక కత్తి తెమ్మంటాడు. కత్తి తెచ్చి 2 భాగాలు చేసేయండి, ఒక భాగము ఆమెకు, ఇంకొక భాగము ఈమెకి ఇచ్చేయండి అని. ఎప్పుడైతే ఇలాగా చెప్పారో మహారాజు గారు, వెంటనే తల్లి కుప్ప కూలిపోద్ది అనమాట. ఏమంటదంటే, మహారాజా, ఎప్పుడైనా నా కొడుకే, ఎక్కడున్నా నా కొడుకేని, అతన్ని బ్రతకనివ్వండి, సరే ఆమెకే ఇచ్చేయండి, ఆమె తన్ని పెంచుతుంది అని ఒక బాధతత్వ హృదయంతో చెప్తుంది. రెండు, ఆమె అంటది, నో, ఆమె నాకు చెందడానికి వీల్లేదు, తనకి చెందడానికి వీల్లేదు, 2 ముక్కలు చేసి ఇచ్చేయండి అని రెండు ఆమె చెప్తుంది. రాజుగారికి విషయం అర్థం అయిపోయింది, మహాజ్ఞాని. అర్థం అయిపోయి ఏం చేశారంటే, నిజమైన తల్లికి ఆ బిడ్డని చెప్తారు. ఇక్కడ దీన్ని బట్టి మనం తల్లి పరిస్థితిని మనం గమనిస్తే, ఆమె తన పిల్లవాని ప్రొటెక్షన్ కోసం చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. పిల్లవాడు బ్రతికొనడం కోసం కఠినమైన నిర్ణయం తీసుకుంది.
అన్బేరబుల్ డెసిషన్ తీసుకుంది. అంటే తల్లి తాలూకా ఉద్దేశం ముందు నేను చెప్పాను, ఆమె పూర్తిగా తన తాలూకా ప్రేమని పంచుతుంది అని మొదలు చెప్పుకున్నాం. రెండవది, ఆమె వారి ప్రొటెక్షన్ కోసం, వారి రక్షణ కోసం, వారి బ్రతికుండడం కోసం షీ విల్ డూ ఎవ్రీథింగ్ అని ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఒకసారి నా జీవితంలోనే ఏమైందంటే, ఎవరు ఉదాహరణ నాకెందుకు, నా జీవితంలో నేను అనుభవించిన ఉదాహరణ నేను చెప్తాను. యాక్చువల్ గా మనం అందరము సాతాను చేతుల్లోనికి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కానీ మన దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన ఏం చేశాడంటే, నేను ఒక హై స్కూల్కి ప్రతిరోజు 5 కిలోమీటర్ల దూరము బురద రోడ్డుల్లో, బురద దారిలో, పొలాల గట్టుల్లో నడవలసి ఉండే. నాతో పాటు 15-20 మంది వస్తూ ఉండేవారు. కానీ అప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నా, నాకు బాగా గుర్తుంది. మా అమ్మ సాయంత్రం అయ్యేసరికి సగం దూరం వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తుకొని, నా పుస్తకాలు తీసుకొని, నా క్యారేజ్ తీసుకొని నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చేది. తీసుకురావడమే కాకుండా అక్కడ ఎదురైనటువంటి ప్రజలందరికీ నా కొడుకు పెద్ద గజిటెడ్ ఆఫీసర్ అవుతాడు అని బ్లెస్ చేస్తూ ఉండేది. శ్రమ పడుతుంది, మోస్తుంది నన్ను. నేను 12 సంవత్సరాల కుర్రాడిని, చిన్నపిల్లని కాదు, మోస్తూ ఈ రకంగా తను చెప్తుంది. అంటే ఎంత కేర్ తీసుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు అన్నీ మర్చిపోయి ఈ రకంగా తల్లి ప్రొటెక్షన్ ఇస్తుంది అనే విషయాన్ని ఈ పాయింట్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరొక ఇన్సిడెంట్ ని మనం చూద్దాం. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. 15వ అధ్యాయం 22లో మత్తయి సువార్త, కనాను స్త్రీ. ఆమె కనాను స్త్రీ. చూడండి ఒకసారి మత్తయి సువార్త 15:22. మత్తయి సువార్త 15:22. ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఇది కథ. అంటే యేసు ప్రభు వారి దగ్గర జరిగినటువంటి సంఘటన. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, మా నేను యూదుల కోసం వచ్చాను. అది నేను బ్రీఫ్ గా చెప్పుకెళ్ళిపోతాను, డీటెయిల్ కాదు. మరి నువ్వేమో కనాను స్త్రీవి, నేను నీకు ఎలా సాయం చేయగలను అని అంటే ఆమె చాలా ప్రాధాన్యపడుతుంది. అయినా సరే రొట్టె మీద ఉన్న కుక్క పిల్లలు, రొట్టెలు తిన్న టేబుల్ దగ్గర ఉన్న కుక్క పిల్లలు, రాలుతున్న మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా, నిజమే నేను అంజురాలనే, కానీ ఆ కుక్క పిల్లకి ఆ రాలిపోయిన రొట్టె ముక్కలు తినే హక్కు, అది అవకాశం ఉన్నది కదా, నాకు కూడా అవకాశం ఇవ్వమని అంటారు. చూడండి, వండర్ఫుల్ ఇలస్ట్రేషన్ ఇచ్చారు ఆయన. అంటారు యేసు ప్రభు, అమ్మా చాలా జరిగింది సంభాషణ వాళ్ళిద్దరికి, నేను ఈ యొక్క యూదులలో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు అని చెప్పి ఆమె కుమార్తెను, కుమారుణ్ణి యేసు ప్రభు వారు స్వస్థపరచడం మనం ఇక్కడ చూస్తాం. ఎంత గొప్ప సంగతి చూడండి. అంటే ప్రార్థన చేస్తుంది తల్లి, కాలు పట్టుకుంటుంది, ప్రభు వారి పాదాలు పట్టుకుంటుంది, బ్రతిమాలుతుంది, నాకు దయచేసిన, నాకేం అక్కర్లేదు, నా కుమారుని కాపాడు, నా తాలూకు బిడ్డని కాపాడు, నాకు కావలసినటువంటి ఉద్దేశం అదే, నా తలంపు అదే, నేనేమి కోరటం లేదని. అంటే తల్లి అనునిత్యము బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుందనే సత్యాన్ని మనం ఈ పాయింట్ ద్వారా మనం గమనించగలం. ఎంతగా ప్రాధేయపడుతుందంటే చాలా ప్రయాసపడి
ప్రార్థన చేసి వాళ్ళని కాపాడుకోవడానికి కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి తల్లిని అక్కడ మనం చూస్తాం. పిల్లరా, ఇలాగ మనం చెప్పుకుంటే ఇంకొక తల్లిని చూద్దాం. మనం చూస్తే అదే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అక్కడే ఉంటుంది. 20వ వచనం ఒకసారి చూడండి. 20వ అధ్యాయం. అప్పుడు జబదీ కుమారు తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి ఆపండి అక్కడ జబదయి కుమారులు ఇద్దరు ఉన్నారు. యేసుప్రభు శిష్యుల్లో ఇద్దరు. వారెవరో మనకు తెలుసు. ఎవరు? యాకోబు, ఇంకా అక్కడ ఉన్నాయి పేర్లు. యాకోబు, యోహాను. ఎస్, కరెక్ట్. అయితే ఆ తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక స్టేటస్ కావాలని, ఒక హోదా కావాలని, పిల్లలు అత్యున్నతమైన స్థితిలో ఉండాలని అడుగుతుంటారు. ఏంటి? ప్రభా నా ఇద్దరు కూడా నీ శిష్యులు అయిపోయారు కదా, ఒకరిని కుడి ప్రక్కన పెట్టుకో, ఇంకొకరిని ఎడం ప్రక్కన పెట్టుకో అని చెప్పి. చూడండి, సీ ద హార్ట్ ఆఫ్ ఎ మదర్. యేసుప్రభు వారితోనే ఉందిగా. యేసుప్రభు దగ్గర శిష్యులు ఉన్నారు కదా, ఆయన అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. కానీ ఆ తల్లి ఆరాటం చూడండి. ప్రభా నీ కుడి ప్రక్క మీద నీ రొమ్మున, ఎడం ప్రక్క మీద ఒక రొమ్మున నా పిల్లలిద్దరిని పెట్టుకోవా అంటే, తక్కిన 10 మంది ఎక్కడున్నా నా పిల్లలు మాత్రం ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే, ఈ లోక పరిస్థితుల్లో మన తల్లి మన తండ్రి మనల్ని ఏ స్థితిలో, మా అమ్మ కథ చెప్పాను నాకు జరిగిన సంఘటన చెప్పాను, ఏ స్థితిలో ఉండాలని వాళ్ళు కలలుగంటారంటే అంత ఉన్నతమైన స్థితిలో ఉండాలని వారు చూస్తారు. బెస్ట్ వాళ్ళని చూస్తారు, ది బెస్ట్. ఒక ఇంట్లో భోజనం ఒకరికే ఉంది, ఇద్దరికే ఉంది. ముందు ఎవరికి పడుతుంది? ఎవరికి పడుతుంది? ఉంటేనే ఆఖరణ తింటది తల్లి. ఇది అంటే బెస్ట్ ఇవ్వడానికి వెనుకంజి వేయినటువంటి మనస్తత్వం ఉంటది తల్లికి. గమనించారా ప్రియులారా? ఇవి ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇంకా ఒక్క పాయింట్ చెప్పి తల్లి దగ్గరికి వెళ్దాం. ఒకసారి చూడండి, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము చదవండి. నా ప్రార్థన నుండి ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవాలని రేయింపగలు ఆపేక్షించుచు నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారముగా నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అబ్బాయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. చాలా 2 పేర్లు ఇక్కడ ఎద్దులు కనబడుతున్నారు. ఒక్కరిది నాన్నమ్మ, ఇంకొక ఆమె అమ్మ, అవ్వ అమ్మ. తిమోతిని ఎంతగా పెంచారు చూడండి, విశ్వాసంలో పెంచారు. తర్వాత ఆ తిమోతి గురించి పౌలు చెప్పిన సాక్ష్యం ఆ మీద వచనంలో మనం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నిన్ను అంతగా పెంచారు వాళ్ళు ఇదే పనిగా పెట్టుకొని నిన్ను భక్తిలోను, భయములోను, క్రమములోను, క్రమశిక్షణలోను పెంచారు. ఆ మార్గంలో నువ్వు నడుస్తుండడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటే మాట. ఇక్కడ మనం గమనిస్తే ఆమె ఒక దేవుని పట్ల ఒక లాయల్టీని చూపించడానికి, ఒక ఒబీడియన్స్ ని చూపించడానికి అక్కడ వాళ్ళిద్దరు కూడా ఒక ఉన్నతమైన పాత్రను పోషించినట్లుగా మనకు అర్థమవుతుంది.
ఎంత చక్కగా వాళ్ళిద్దరి గురించి పౌలు భక్తుడు అబ్జర్వ్ చేసి రాశాడు అంటే, ఆ వాక్యాన్ని మరల దయచేసి తర్వాత చదవండి. మీ విశ్వాసములో పెంచాలి మనం పిల్లలు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఈ అవ్వ అలాగే అమ్మ ఎలాగ పెంచారు, బైబిల్లో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. ఎంత చక్కని సాక్ష్యం గురించి మనం గమనించవచ్చు. అంటే ఈ రకంగా ఆ పిల్లలని మనము దేవుని సన్నిధిలో పెంచడం, దేవుని కొరకు పెంచడం, దేవునికై జీవించడము, దేవుని యొక్క ప్రేమకై ఆరాట పడడము మన తల్లులు మనకి నేర్పించారు. చాలా మంది ఇప్పుడు మనకున్న ఇక్కడున్న సేవకులందరూ కూడా తల్లులు బహుశా విశ్వాసులై ఉండొచ్చు. వారి ప్రార్థనలే మనం అంటా ఉంటాం, మా తల్లి ప్రార్థన, మా తండ్రి ప్రార్థన మమ్మల్ని ఈ రకంగా కాపాడిందని మనం చెప్తూ ఉంటాం. మంచిదే. ఈ పరిస్థితిని తల్లిలో మనం చూస్తాం. ఇప్పుడు మనం చూసినటువంటి తల్లులు చూసి ఒక 4-5 ఇంకా చాలా బైబిల్లో పరిశుద్ధ లేఖన భాగాల్లో ఉన్నాయి. తండ్రి గురించి చూద్దాం, 1-2 త్వరగా వెళ్దాము. ఇది ఒక 5-10 నిమిషాలు క్లోజ్ చేద్దాం. తండ్రి గురించి మనం చూస్తే మనకి తెలుసు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రితో పట్టుకెళ్ళిపోయాడు ఆస్తిని. దుర్వ్యాపారంతో పాడు చేసేసాడు, పూర్తిగా చెడిపోయాడు, తినడానికి తిండి లేదు, ఆఖరికి పందులు పుట్టి తినాలనుకున్నా తినలేకపోయాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది, అయ్యో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అక్కడ అతను చెప్పిన మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎంతో మందికి నా తండ్రి ఇంట అన్నము సమృద్ధిగా దొరుకుతున్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అంటాడు. నేను ఇప్పుడే పోయి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసితని, నేను నీ కుమారుల్లో ఒకటిగా ఉండడానికైతే నేను తగను, నీ దాసులలో ఒకటిగా చెబుతాను. చెప్పలేదు, చెబుతానని అనుకున్నాడు మనసులో, అంతే. అక్కడ పరిస్థితి ఏంటంటే, వెళ్ళిపోయిన దగ్గర నుంచి పాపం తిండి లేక, నిద్ర లేక, ఎదురు చూపులు, ఆ దారులన్నీ మేడ మీద నుంచి నిలబడి చూస్తూ ఉండడం, నీరస అయిపోవడం, అనారోగ్యం పాలైపోవడం తండ్రికి జరిగింది. ఈ భూలోకము జన్మనిచ్చిన తండ్రి అలాగే జరిగింది. అతను దూరం నుంచి కొడుకు రావడం చూసి అతని వేషం మారిపోయింది, బట్టలు లేవు, ఏమీ లేవు. అయినా సరే కుమారుడు వస్తున్నాడు, పరిగెత్తుకుంటూ పోయి మురిగ్గా ఉన్నాడా, కంపుగా ఉన్నాడా, లేదంటే ఇది వల్ల కాని పరిస్థితిలో ఉన్నాడు కూడా ఆలోచించకుండా అతడి తన కౌగులించుకుని ఇంటికి తీసుకెళ్ళి ప్రశస్త వస్త్రాలు తొడిగి పెద్ద విందు ఏర్పాటు చేసిన సంగతి మనం అక్కడ చూస్తాం. చూడండి ప్రియరా, ది హార్ట్ ఆఫ్ ఎ ఫాదర్, తండ్రి ఎంతగా తప్పించిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు దావీదు మహారాజు అబ్షాలోముని కొడుకుంటాడు, మనకు తెలిసిన రిఫరెన్స్ తీయకండి. ఇతను రాజు అయిన తర్వాత ఆ తండ్రినే చంపడానికి తరుగుతాడు. అది వింత. కన్న కొడుకు తండ్రిని చంపడానికి తరుగుతూ ఉంటాడు. ఒక ప్రక్క ఈ సౌలు మహారాజు, తర్వాత సైన్యం లేదు, ఇతనికి అధికారం లేదు, పూర్తిగా నిశ్చేషుడైపోయాడు, నిరాధారం అయిపోయాడు. కానీ తను నమ్మిన దేవుడిని ఆధారపడి కొండకి గుట్టకి తీస్తూ అలానే మార్చుకుంటూ వెళ్తుంటే, ఒక గుహలో దాగున్న పరిస్థితుల్లో కొంతమంది అతన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అతను వాళ్ళతో అడిగిన మొట్టమొదటి మాట ఏంటంటే, మనకి కంటతడి వస్తుంది, నా కుమారుడైన అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా, నా కుమారుడైన అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగుతాడు. ఆ తండ్రి హృదయం చూడండి, తననే చంపాలను, తన రాజ్యం తీసుకొని తనకి వ్యతిరేకముగా
చాలా చిత్రహింసలు పెట్టినటువంటి కుమారుడి యోగక్షేమాలు తండ్రి కనిపెడుతున్నాడు అంటే ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి, ఎంత గొప్ప హృదయం తండ్రి గారి. మన తండ్రి కూడా మన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పెద్ద స్టోరీ చెప్పగలం మన తండ్రి గురించి. అలాగే మన తండ్రి గురించి మనం చెప్పగలం, చాలా వరకు చెప్పగలం. సరే, ఈ తక్కువ ఉదాహరణలోనే ఇంత విశేషమైనటువంటి భావగర్భితమైనటువంటి భావాలు వాళ్ళ క్యారెక్టర్లో ఉన్నప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని గురించి మనం ఆలోచన. ఇప్పుడు పాస్టర్ గారు మొదటి మంచి పాట అదే సబ్జెక్ట్ పాటే పాడారు. కన్న తల్లి కాచునాట్టు నన్ను కాయునా ప్రియుడు, కౌగిలిలో హత్తుకొను. అబ్బబ్బా, ఎంత గొప్ప ప్రేమ, తండ్రి ప్రేమ. దేవుడు అంటాడు చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఒక బైబిల్లో ఒక ఆజ్ఞని పెట్టాడు. చూడండి, మనం చూసినట్లయితే నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో ఏముంటదంటే, అక్కడ నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీవు భూమి మీద దీర్ఘాయుషంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అంటే అది ఆజ్ఞంలోని ఈమిడ్చినంతటి పరిస్థితి దేవుని హృదయంలో ఉంది. దేవుని ప్రజల పట్ల, దేవుని మీద ఆనుకున్న వారి పట్ల, దేవుణ్ణి అనుసరించిన వారి పట్ల ఇంకా ఎంత ఇంపార్టెంట్. అయితే ఈ రకంగా తల్లి సంబంధించిన వాడు ఎలాగుంటారట? వారు మందు సారం కలిగి పచ్చగా నుందురు. ముసలితల మందు సారం కలిగి పచ్చగా నుందురని కీర్తన గ్రంథంలో మనకి వ్రాయబడి ఉంది. ఆ ఆధిక్యత మనకు వస్తుంది. అంటే ఇది ఎవరిచ్చింది? తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చినది. తండ్రి గురించి ఇవ్వబడినటువంటి ఈ వచనము చాలా ప్రశస్తమైనది. అయితే దేవుడు అంటున్నాడు, తల్లి గర్భంలో పిండముగా నువ్వు రూపింపబడక ముందే నేను ఎరుగుదును. ఇంకేమీ లేదు. ఈ భూమి మీద ఉన్న తల్లి తండ్రి భూమి మీదకి మనం వచ్చిన తరువాత వారి చర్యలు మనకు కనబడతాయి. మనం లోపల ఎలాగున్నామో మన తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని ఒక గొప్ప వాగ్దానాన్ని దాచి ఉంచాడు మన కోసం. అంటే పరమ తండ్రిగా ఏమంటున్నాడంటే ఆయన, నేను నిన్ను మరువను. ఇందాక మన మొదట్లో తల్లిని మర్చిపోతాం టైమ్స్. నేను మరువను అంటే నెవర్ 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 అని మరిచిపోయే ప్రసక్తే లేదు. ఎప్పుడు కూడా తండ్రికి యేసు ప్రభువుకున్న సంబంధం చేస్తే ఒక్క నిమిషం ఆ తండ్రి గ్లోరీలో ఉండకుండా ఈయన లేరు, ఈయనని తలంచకుండా తండ్రి కూడా లేరు. ఎంత చక్కని అనుబంధం. నేను నా తండ్రి కార్యము మీద ఉన్నానని మీరు ఎరుగరా అని యేసు ప్రభు వారు అంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆయన అంట. ఈ రిలేషన్ చూడండి, కుమారునికి తండ్రికి, కుమార్తెకి తండ్రికి ఉన్నటువంటి ఈ సంబంధాలు మనం చూస్తే నిజముగా తండ్రి అయిన దేవుడు మోర్ దాన్ ఏ మదర్, మోర్ దాన్ ఏ ఫాదర్, మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్, ఐ కెన్ సే మోర్ దాన్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్. ఆ తండ్రి ప్రేమ అంత ఉన్నతమైనది, అంత విశాలమైనది, అంత మనల్ని హత్తుకునేది. నా గుడారంలో నిన్ను దాస్తాను, నా కోటలో నిన్ను దాస్తాను, నీ దగ్గరికి ఏ తెగులు రాకుండా నేను చూస్తాను, ఏ అపాయము నీ దగ్గరికి రాకుండా చూస్తాను,
నీ ప్రక్క 10,000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది పడినా ఏ అపాయం రాకుండా నేను చూస్తాను. ఎంత చక్కని తలంపులతో ఉన్నాడు దేవుడు మన పట్ల. ఎప్పుడైనా మనం ఆలోచించామా? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు అని దేవుడు చెప్తున్నటువంటి మాట. ప్రియులారా, ఇక్కడ సాతాను మనల్ని తన చేతి కిందకి వెళ్ళి మనల్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవాలన్న పరిస్థితుల్లో దేవుడు నన్ను తల్లిలాగా చెప్పుకుంటూ ఉంటాం. విడిపించాడు మనం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అందుకు ఈ రకంగా మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవునితో మన సంబంధం ఎలాగుంది? తల్లికి మించుందా? తండ్రికి మించుందా దేవునితో సంబంధం? ఉంటే తండ్రిని, ఆయన గుణలక్షణాలని, ఆయన ప్రేమని మనం అర్థం చేసుకున్నవరమే. ఖచ్చితంగా మొదటిది దేవుని మనం ప్రేమించడం. మన ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించారు, కానీ మనం ప్రేమించాలి. ఆయన కొరకు మనం ప్రేమిస్తే ఆయన కార్యాలు ఇంకా మనము ఎక్కువగా చూస్తాం. మీ పరిచయంలో ఇంకా ఫ్రూట్ఫుల్ గా ఉంటాయి. మీ సంఘాలు మరి ఎక్కువ అత్యధికమైనగా ఆశీర్వదించబడతాయి. మీ ప్రతి అవసరము దేవుడు తన నామ మహిమ ఐశ్వర్యంలో తీరుస్తాడు. ఈ రీతిగా అందరూ అంత ఉన్నతమైనటువంటి దేవుని హృదయము, దేవుని గుణలక్షణాలకి సొంతం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.